దేవుడు చక్కగా మనము యోనా గ్రంథం అంతా కూడా వినటానికి ఎంతో కృప చూపించాడు. దేవుడు తన లక్షణాలను చూపిస్తూ ఎంత కనికరము గల దేవుడో, ఎంత దయాజాలి గల దేవుడో, ఎంత దీర్ఘశాంతుడో, నినివే పట్టణం పట్ల ఎంత జాలి ప్రేమ చూపించాడో మనం చూసాము. మరి ప్రవక్త యొక్క హృదయాన్ని కూడా ఎలా మార్చుకుంటూ దేవుడు వచ్చాడో కూడా మనం చూసాము. ఇది ఈ గ్రంథానికి లాస్ట్ మెసేజ్. ఈ మెసేజ్‌తో యోనా గ్రంథము కంప్లీట్ అయిపోబోతుంది. ఈ మెసేజ్‌లో నేను ఒక భక్తుడు వారెన్ వియర్స్‌బీ అనేటువంటి భక్తుడు మాట్లాడినటువంటి ఈ గ్రంథం గురించి, ప్రాముఖ్యంగా 4వ అధ్యాయం గురించి మాట్లాడినటువంటి ఒక హైపోథెటికల్ క్వెషన్‌ని నేను ఆన్సర్ చేయబోతున్నాను. అది ఊహాజనితమైనటువంటి ప్రశ్న. హైపోథెటికల్ క్వెషన్ అది. అదేంటంటే, ఒకవేళ మీ పరిచర్యకు ఒక మిషనరీ కావాలంటే, మీ సంఘానికి లేకపోతే మీ పరిచర్యకు ఒక మిషనరీ కావాలంటే, ఆ మిషనరీగా మీరు యోనాని తీసుకుంటారా? యోనాని మీ పరిచర్యకు మిషనరీగా తీసుకుంటారా? అనేటువంటిది ఇది ఊహాజనితమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ కూడా నేను చెప్పబోతున్నాను. ఈ ప్రశ్న నాది కాదు, ఆన్సరు నాది కాదు. ఈ ప్రశ్న వారెన్ వియర్స్‌బీ అనేటువంటి భక్తుడిది. ఆన్సర్ కూడా వారెన్ వియర్స్‌బీ అనేటువంటి భక్తుడిదే. కానీ నాకు అది విన్నప్పుడు ఏమనిపించిందంటే, తెలుగు సంఘానికి కూడా ఇది తెలియటం మంచిదేమో. మరి మనము డీప్ అండ్ వైడ్ థింక్ చేయటం మంచిదేమో, ఆలోచించటం మంచిదేమో. మన మాట విన్నప్పుడు కొంతమందిని విడిచిపెట్టేస్తాం. మనం అనుకున్నది జరగనప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తాం. అలా చేయొచ్చా? దేవుడు యోనాకు చూపించినటువంటి కృప మనం కూడా చూపించాలా అని అడుగుతున్నటువంటి ప్రశ్న కాబట్టి నేను దీన్ని లాస్ట్ మెసేజ్‌గా మీకు ప్రెజెంట్ చేయబోతున్నాను. దానికి ముందు ఒక మాట నేను ఇంట్రడక్టరీ వీడియోస్‌లో ఏం చెప్పానంటే, కొత్త నిబంధన గ్రంథంలో 2 బుక్స్‌లో మనం యోనాని చూస్తాం. ఒకటి మత్తయి సువార్త, 2 లూకా సువార్త. ఈ 2 సువార్తల్లో యోనాని ఒక ఏమంటామంటే సూచక క్రియగా లేకపోతే సూచనగా మనము చదువుతాం. చదివినప్పుడు మనకు ఒక క్వెషన్ వచ్చింది. ఆ క్వెషన్ ఏంటో చెప్తాను. ఆ క్వెషన్‌ని నేను బ్రీఫ్‌గా ఆన్సర్ చేస్తాను. ఈ ప్రశ్న నిజానికి యోనా గ్రంథానికి సంబంధించిన ప్రశ్న కాదిది. ఇది మత్తయి సువార్తకు సంబంధించిన ప్రశ్న. లూకా సువార్తకు సంబంధించిన ప్రశ్న. ఈ వచనాలు ఇక్కడున్నాయి. అక్కడ లేవు ఈ వచనాలు. సో, యోనా గ్రంథం చెప్పడం అయితే అయిపోయింది. నేను మత్తయి సువార్తకొచ్చినప్పుడు, లూకా సువార్తకొచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రశ్న నేను ఇన్ డెప్త్ మాట్లాడతాను. ఇక్కడ నేను మాట్లాడతానని ఇంట్రడక్షన్‌లో చెప్పాను కాబట్టి, బ్రీఫ్‌గా నేను మాట్లాడటానికి మీకు ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనంలో ఈ మాటలు చూస్తాం. 38 నుంచి చదువుతున్నాను. అప్పుడు శాస్త్రుల్లోను, పరిసయ్యుల్లోను కొందరు బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను. ఇశ్రాయేలీయులు ప్రభువుని ఏమడిగారంటే, ప్రాముఖ్యంగా శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళలో కొంతమంది ఏమడిగారంటే, ప్రభువా నువ్వు ఒక సూచక క్రియ చెయ్యి. సూచక క్రియ అనేటువంటిది సైన్ అంటాం మనము ఇంగ్లీష్‌లో. సూచక క్రియ అంటే అర్థం ఏంటంటే, ఒక అద్భుతము, ఒక అద్భుతము, ఒక సూపర్ న్యాచురల్ మిరాకిల్ లేకపోతే సూపర్ న్యాచురల్ మిరాకిల్. అంటే వాళ్ళు చూడాలనుకుంది ఏంటంటే, సృష్టిలో సహజంగా న్యాచురల్‌గా కనపడేటువంటివి కాదు మాకు. ఈ సృష్టిలోకి దేవుని హస్తం వచ్చి ఊహించనటువంటిది, చూడనటువంటిది, ఎప్పుడూ జరగనటువంటిది, ఒక గొప్ప అద్భుతము నువ్వు చేస్తే మేము చూడాలనుంది. చూస్తే మేమేమన్నా మా మనసులు మార్చుకోవడానికి అవకాశం ఉందేమో. ఒక సూచక క్రియ చెయ్యి అని ఆయన్ని అడిగారంట. అడిగినప్పుడు ఆయన వాళ్ళతో ఇట్లా అన్నాడంట. ఏమన్నాడంటే, వ్యభిచారులైన చెడ్డ తెరం వారు సూచక్రియను అడుగుచున్నారు. ఆయన చాలా సూచక్రియలు చేశాడు అప్పటికే. చాలా అద్భుతాలు చేశాడు. స్వస్థతలు చేశాడు. దెయ్యాలు పట్టిన వాళ్ళు విడిపించబడ్డారు. ఆయన అద్భుతాలు చేసుకుంటానే వస్తున్నాడు. కానీ ఇంకా కావాలంటున్నారు వీళ్ళు. అప్పుడు ఆయన ఏమన్నాడో చూడండి. ఇక్కడ ఒక మాట అంటాడు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని
మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహించబడదు. ఏమంటున్నాడంటే ఒకే ఒక సూచక క్రియ, ఒకే ఒక మిరాకిల్ జరుగుతుంది. ఆ మిరాకిల్ ఏంటంటే అని ఇక్కడ మిరాకిల్ చెప్తున్నాడు. ఏంటంటే 40వ వచనంలో యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడును 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. అంటే ఏమన్నాడంటే 3 days and 3 nights ఎలాగైతే యోనా బిగ్ ఫిష్ లోపల ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు భూగర్భంలో 3 రోజులు ఉంటాడు. ఉన్న తర్వాత ఆయన మరలా తిరిగి లేవుస్తాడు. ఆయన మరణం గురించి, ఆయన పాతి పెట్టడం గురించి, లేకపోతే ఆయన పునరుద్ధానం గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే మనుష్య కుమారుడు ఎలాగైతే యోనా తిమింగలం లేకపోతే మన చేప యొక్క కడుపులో ఉన్నాడు 3 రాత్రులు 3 పగళ్ళు, అలాగే మనుష్య కుమారుడు కూడా 3 days. ఆయన యొక్క బరియల్ గురించి, డెత్ గురించి, తర్వాత ఆయన రిజరక్షన్ గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే అది గ్రేట్ మిరాకిల్. యోనా ఎలాగైతే కాపాడబడ్డాడో సముద్రంలో నుంచి, మరణంలో నుంచి, అలాగే మనుష్య కుమారుడు కూడా మరణంలో నుంచి తిరిగి లేచి వస్తాడు. ఈ ఒక్క మిరాకిలే నేను మీకు ఇస్తుంది అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. అంతేకాదు 41వ వచనం, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే ఈ సూచక క్రియలో ఇంకొక పోర్షన్ కూడా ఉంది. అదేంటంటే ఆ సముద్రంలో చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నటువంటి యోనా వచ్చి ఒక పట్టణానికి వెళ్ళి ప్రకటన చేసినప్పుడు అక్కడ గొప్ప అద్భుతం జరిగిందని చెప్తున్నాడు ప్రభు. ఏం చెప్తున్నాడంటే వాళ్ళు విన్నారంట. నినివే వారు యోనా ప్రకటనను విని మారు మనస్సు పొందారు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తాం. సో కొంతమంది భక్తులు ఈ మాటను చూపించి ఏమంటారంటే నినివే పట్టణం అంతా మారు మనసు పొందింది, నిజంగా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, వాళ్ళ చెడును విడిచిపెట్టారు కాబట్టి వాళ్ళని మనం పరలోకంలో చూస్తాము. దాన్ని ప్రభువు కూడా ఇక్కడ చెప్పాడు, వాళ్ళు మారు మనసు పొందారు కానీ మీరు మారు మనసు పొందట్లేదని చెప్పారు. సో ఇది గ్రేట్ ప్రూఫే వాళ్ళ యొక్క శాల్వేషన్ గురించి. నినివే పట్టణం రక్షించబడిందని చెప్పడానికి ప్రభు మాటల్లో కూడా మనం ఇక్కడ చూస్తామన్నమాట. సో ఆయన అంటాడంటే యోనా ఆ పట్టణానికి కూడా ఒక సూచక క్రియగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన సూచక క్రియలో 2 పార్ట్స్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. ఒకటేంటంటే ఆయన ఎలాగైతే 3 రాత్రులు 3 పగళ్ళు చేప లోపల ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు కూడా 3 రాత్రులు 3 పగళ్ళు భూగర్భంలో ఉంటాడు. ఎలాగైతే నినివే పట్టణానికి వెళ్ళి యోనా ప్రకటన చేశాడో అలాగే నేను కూడా మీకు ప్రకటన చేస్తున్నాను. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే ఏంటంటే అర్థం ఏంటంటే వాళ్ళు ప్రకటన చేసినప్పుడు వాళ్ళు మారు మనసు పొందారు, వాళ్ళకన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, గొప్పవాడు ఇక్కడ ఉండి మీకు ప్రకటన చేస్తున్నాడు అని చెప్పి ప్రభు ఇక్కడ చెప్పడం జరిగింది. 16వ అధ్యాయంలో కూడా మనము మళ్ళీ ఒకసారి యోనాని చూస్తాం. 16వ అధ్యాయం 4వ వచనంలో మరలా వాళ్ళు సూచక్రియ అడుగుతారు. విచారులైన చెడ్డతరం వారు సూచక క్రియ అడుగుతున్నారు, అయితే యోనాను గూర్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియను మనకు అనుగ్రహించబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. సో యోనా ఎలాగైతే జరిగిందో మనుష్య కుమారుడు విషయంలో కూడా అలానే జరుగుతుంది. ఆ ఒక్క అద్భుతం తప్ప మీరు ఇంకా ఏ అద్భుతాలు చూడరు అని చెప్పి ప్రభు ఇక్కడ చెప్పడం జరిగింది. అదే మనం ముందుకెళ్తే లూకాసు వార్త 11వ అధ్యాయంలో మనము ఈ మాట చదువుతాం. 11వ అధ్యాయం 29వ వచనంలో, మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పసాగెను, ఈ తరం వారు దుష్ట తరము గలవారై ఉండి సూచక క్రియ అడుగుతున్నారు, మిరాకిల్ అడుగుతున్నారు, సూపర్ న్యాచురల్ పవర్ యూనివర్స్లోకి రావాలని, ఒకటి ఎవరు ఊహించింది చూడండి జరగాలని కోరుకుంటున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ మీకు అనుగ్రహించబడదు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరం వారికి సూచక క్రియగా ఉండును. ఇక్కడ చాలా మంది అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ సూచక క్రియ మత్తయి సువార్తలో ఏమని చెప్పాడంటే ఆయన 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు ఎలాగైతే చేప లోపల ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు భూగర్భంలో 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటారు, అది సూచక క్రియ అని చెప్పింది మత్తయి సువార్త. కానీ లూకా సువార్త అలా చెప్పట్లేదు. లూకా సువార్త ఏం చెప్తుందంటే దేవుడు ఇస్తానన్న సూచక క్రియ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, సూచక్రియ ఏంటంటే అయితే యోనాను గుర్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ మీకు అనుగ్రహించబడదని సూచక్రియను వివరిస్తున్నాడు. ఇక్కడ 30వ వచనంలో యోనా నినివే పట్టణంలోకి ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరం వారికి సూచనగా ఉండును అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆయన చేప లోపల ఉండటం కానీ ఈయన భూగర్భం లోపల ఉండటం కానీ దాన్ని సూచనగా మాట్లాడట్లేదు. ఇక్కడ ఎలాగైతే
యోనా నినివే పట్టణస్థులకు ఎలాగ సూచనగా ఉన్నాడో ఈ తరమునకు మనుష్య కుమారుడు కూడా ఈ తరానికి సూచనగా ఉన్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంతకీ సూచన ఏంటి? వాట్ ఈస్ ద సైన్? ఆయన చేపలో ఉన్నట్టు 3 రాత్రులు 3 పగలు ప్రభు భూగర్భంలో ఉండటం సూచన, లేకపోతే ఆయన నినివే పట్టణానికి ఎలా సూచనగా ఉన్నాడో ఈయన ఈ తరంనకు అలాగే సూచనగా ఉంటాడు అనేది అదే సూచన. అసలు ఇంతకు సూచన ఏంటి అనేటువంటిది చాలా మంది అడిగేటువంటి ప్రశ్న. సో దాన్ని నేను సింపుల్గా ఆన్సర్ చెప్తాను. నిజానికి యోనాకి లార్డ్ జీసస్ క్రైస్ట్కి ఇద్దరికి చాలా పోలికలు ఉన్నాయి. ఈ పోలికలే నేను అనుకుంటాను మెయిన్ సైన్ అనమాట. యోనాకి నినివే పట్టణానికి ఏం జరిగిందో లార్డ్ జీసస్ క్రైస్ట్కి ఆయన ఉన్నటువంటి ప్రజలకు అదే జరిగింది అనేటువంటిది మనము చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో సూచన అనేటువంటిది ఒక పునరుద్ధానానికి, మరణము పునరుద్ధానానికి మాత్రమే కాదు, కానీ ఆయన ఆ పట్టణానికి వెళ్ళి ఎలా ప్రకటించాడు, ప్రకటించినప్పుడు వాళ్ళు ఎలా మారు మనసు పొందారు. సో ప్రకటించటము, మారు మనసు పొందటము, అలాగే లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రకటించటము, మారు మనసు పొందటము, మారు మనసు పొందకపోవటం, ఇదంతా కూడా సూచనలో భాగమనే నేను నమ్ముతున్నాను. అందుకనే నేను వీళ్ళిద్దరిని ప్యారలల్గా చూపిస్తే మనకి సూచన అనేటువంటిది ఓన్లీ చనిపోయి తిరిగి లేవటం వరకేనా, లేకపోతే అంతేకాకుండా దేవుని కుమారుడు వాక్యం చెప్పటము, ప్రకటించటము, తీర్పును ప్రకటించటము, మనుషులు వినటము, మనుషులు మారటం, అది కూడా సూచనలో భాగం అనేటువంటిది మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, ఇద్దరు ఆయన 3 రాత్రులు 3 పగలు చేప లోపల ఉన్నాడు. ప్రభు కూడా మరణించిన తర్వాత 3 రాత్రులు 3 పగలు మనం సమాధిలో మనం ప్రభువుని చూస్తాం. అంటే 3 days మనం ప్రభువుని కూడా సమాధిలో చూస్తాం. వీళ్ళిద్దరూ, ఇది చాలా గొప్ప అద్భుతము. ఎందుకంటే మనుషులు ఎవ్వరూ ఎప్పుడు చూడలేదు ఇలాంటివి. చేప లోపల 3 రోజులు బతికి బయటకు వచ్చినటువంటి మనిషిని ఎప్పుడు ఎవరు చూడలేదు. ఇది మిరాకిల్, ఇది అద్భుతం. అలాగే చనిపోయి సమాధిలో ఉన్నటువంటి 3 రోజులు ప్రభు పునరుద్ధానమై లేవటం అనేటువంటిది కూడా మిరాకిలే. ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో యోనాను గూర్చిన సైన్ మాత్రమే నేను మీకు ఇస్తానన్నాడు కదా, అది డెఫినెట్గా పునరుద్ధానానికి సంబంధించినటువంటి, ఈ అద్భుతానికి సంబంధించినటువంటిదని నేను కూడా నమ్ముతున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఈయన బ్రతికి బయటకు వచ్చాడు, సముద్రంలో నుంచి బయటకు వచ్చాడు. అలాగే ఈయన కూడా భూగర్భంలో నుంచి బయటికి తిరిగి వచ్చాడు. అంతేకాదు, ఈయన నినివే పట్టణానికి వెళ్ళాడు. నినివే పట్టణానికి వెళ్ళి దేవుని పక్షాన్ని నిలబడి ప్రకటించాడు. ఎవరు? యోనా. ఏమని ప్రకటించాడు? తీర్పును గురించి ప్రకటించాడు, పశ్చాత్తాపం గురించి ప్రకటించాడు. అలాగే ప్రభువు కూడా ఆ తరానికి ఏం చేశాడు? ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? యోనా కన్నా గొప్పవాడు నిజానికి చెప్పాలండి. ప్రభు ఏమని ప్రకటించాడు? తీర్పు గురించి ప్రకటించాడు, పశ్చాత్తాపం గురించి కూడా ప్రకటించాడు. ఆయన ఏం చేశాడు? ఈయన కూడా అదే చేశాడు. అందుకనే వీళ్ళిద్దరిని మనము ప్యారలల్గా చూస్తాం. కానీ అగైన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యోనా కన్నా గొప్పవాడు అనేటువంటిది నిజము. అంతే. తర్వాత నినివే పట్టణస్థులు మారు మనసు పొందారు, వీళ్ళు మారు మనసు పొందలేదు. నినివే పట్టణస్థులు మారు మనసు పొందారు కాబట్టి ప్రభు ఏమన్నాడంటే, తీర్పు దినమున వాళ్ళు యోనా ప్రకటన విని వాళ్ళు గొప్ప మారు మనసు పొందిరి, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడుండి మరి ప్రకటిస్తున్నాడు, అయినా కూడా మీరు నమ్మలేదు కాబట్టి నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరం వారితో కూడా నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తారు అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ సూచనలో నిజానికి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అన్ని ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయంటే, మరణించటము, పునరుద్ధానం అవటము, దేవుని పక్షాన ప్రకటించటము, పశ్చాత్తాపం గురించి, తీర్పు గురించి ప్రకటించటము. సో మనుషుల యొక్క స్పందన. సో యోనా కూడా ఎగ్జాక్ట్గా అదే జరిగింది. యోనాకైతే ఏదైతే జరిగిందో ప్రభు యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. సో నేను అనుకుంటాను మత్తయి సువార్తకి లూకా సువార్తకి డిఫరెన్స్ ఏం లేదు. డిఫరెన్స్ ఏంటంటే కంప్లీట్ చేసింది లూకా సువార్త. ఆయన మరణం ఒక్కటే కాదు, ఆయన యోనా నినివే పట్టణానికి వెళ్ళి ఎలా ప్రకటించాడో, ఎలా తీర్పు గురించి ప్రకటించాడో, ఎలా వాళ్ళు పశ్చాత్తాపడ్డారో, అలాగే ప్రభువు కూడా ఆ తరంనకు మరి ప్రకటించాడు, తీర్పు గురించి పశ్చాత్తాపం గురించి ప్రకటించాడని చెప్పడం కోసం. సో అద్భుతమైనటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా. ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు, ఎవరు ఎప్పుడు చూడనటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ. కానీ యోనా కన్నా గొప్పవాడు లార్డ్ జీసస్ క్రైస్ట్. సో దీనికి ఇంకా ఫర్దర్ నేను మత్తయి సువార్తలో నుంచి వెళ్ళేటప్పుడు, లూకా సువార్తలో నుంచి వెళ్ళేటప్పుడు ఈ వచనాలు వస్తాయి కాబట్టి మనం ఈ వచనాల మీద కొంచెం ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేద్దాము. గొప్ప సూచక క్రియ అది. ప్రభు పునరుద్ధానం కానీ, ప్రభువే సృష్టికర్త అయిన దేవుడే శరీరం ధరించి
వచ్చి తన ప్రజలకు ప్రకటన చేయటం అనేటువంటిది, తీర్పును గురించి, పశ్చాత్తాపం గురించి అనేటువంటిది చాలా గొప్ప అద్భుతం. సో, దీనికన్నా నేను అనుకుంటాను ఇంకా గొప్ప అద్భుతాలు వాళ్ళకేం కావాలి? దేవుని కుమారుడే వచ్చి వాళ్ళ మధ్యలో నిలబడి సువార్త ప్రకటిస్తుంటే, ఇంకా సూచక్రియ కావాలని అడుగుతున్నారంటే ఏం చెప్పాలి? సో, కాబట్టే ప్రభు అన్నాడు, నినెవె వారు మీ మీద నేరస్థాపన చేస్తారన్నాడు. సో, దాంతో ఈ పాయింట్‌ని మనము ఎండ్ చేద్దాం. ఎండ్ చేసి మనం నెక్స్ట్ ఈ హైపోథెటికల్ క్వెషన్‌కొద్దాం. ఈ హైపోథెటికల్ క్వెషను మరలా నేను చెప్తున్నాను. ఇది నా పాయింట్ కాదు. నేను వారెన్ వీర్స్‌బీ గారి పాయింట్ మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ప్రశ్న ఆయనదే, జవాబు కూడా ఆయనదే. నేను ఓన్లీ ఆయన కోసం మౌత్ పీస్‌గా పనిచేస్తున్నాను. నన్ను పర్సనల్‌గా వారెన్ వీర్స్‌బీ అనేటువంటి భక్తుడు చాలా ప్రభావితం చేశాడు. నేను ప్రతి చోట చెప్తాను. నేను మారటానికి, నిజానికి నా ఉద్యోగం విడిచిపెట్టి నేను పరిచర్యకి రావటానికి నన్ను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి వారెన్ వీర్స్‌బీ. సో, ఆయన లేరు, చనిపోయారు. ఆయన జీవితాన్ని బట్టి నేను ఆయన బ్రతికున్నంత కాలం ప్రభువుని ఎంతో స్తుతించాను. సో, ఇప్పుడు ఆయన లేకపోయినప్పటికి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ పుల్పిట్‌లో నుంచి నిజానికి వారెన్ వీర్స్‌బీ మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి. అనుకుని ఈ క్వెషన్‌ని ఆలోచించండి. ఈ క్వెషన్ ఏంటంటే, యోనా గ్రంథం అంతా చదివిన తర్వాత, యోనా ఏం చేశాడో అంతా మీరు విన్న తర్వాత, చూసిన తర్వాత, ఇప్పుడు ఒకవేళ మీ చర్చిలో పెద్దలు కూర్చొని, యోనాని మనము మన చర్చికి మిషనరీగా రిక్రూట్ చేసుకోవచ్చా? చేసుకుందామా? వద్దా? అనే ప్రశ్న మీ హృదయాల్లోకి వచ్చినప్పుడు ఎలా? ఏం చేస్తే బావుంటది? ఏమేమి ఆలోచించాలి మనం? యోనాని తీసుకోవాలా? తీసుకోవద్దా? అనేటువంటిది నిర్ణయించడానికి ముందు ఏమేమి ఆలోచించాలి అని ఒక కమిటీగా, ఒక పెద్దల గ్రూప్‌గా కూర్చొని మీరు మాట్లాడుకుంటే రిక్రూట్ చేసుకోవటానికి యోనాని ఏం మాట్లాడతారు యోనాతో? సో, ఇంతకీ యోనాతోనే మాట్లాడతారా? ఇంకెవరితోనైనా మాట్లాడతారా యోనా గురించి? ఎలా మీరు ఈయన ఒక మంచి మిషనరీగా మీ సంఘానికి, మీ పరిచర్యకు ఉపయోగపడతాడా లేదా అని మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈయన్ని నిజంగా మీరు తీసుకుంటారా? తీసుకోరా? అగైన్ మరలా చెప్తున్నాను, ఇది హైపోథెటికల్ క్వెషన్. ఊహాజనితమైంది. ఇది నిజం కాదు. కానీ మనం అందరము ఆలోచించాలి. ఈ క్వెషన్ అడగటానికి కారణం గూడా ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తాను. ఏంటంటే, మనము చాలా సార్లు ఒక వ్యక్తి మనము చెప్పింది చేయలేదని ఆ వ్యక్తులను చాలా సార్లు మనుషులు పక్కన పెడతారు. వాళ్ళని కట్ చేస్తారు. వాళ్ళని మన జీవితాల్లోకి రానివ్వకుండా ఉంటారు. అంతేగాని, అరే! ఈ వ్యక్తి మారతాడు, ఈ వ్యక్తికి ఇంకొక అవకాశం ఇద్దాము అని ఎవరు ప్రయత్నము చేయరు. చాలా తక్కువ మంది ప్రయత్నం చేస్తారు. ఎవరు చేయరని నేను చెప్పలేను గానీ, చాలా తక్కువ మంది ప్రయత్నం చేస్తారు. సో, మీరు ఒక మిషనరీని తీసుకుంటే ఎలాంటి మిషనరీని తీసుకుంటారు మీరు? ఏమేమి లక్షణాలుండాలి అనేటువంటిది ఈ ప్రశ్న యొక్క ఆన్సరు. సో, వారెన్ వీర్స్‌బీ గారు ఏం చెప్తాడంటే, ముందు అసలు యోనా యొక్క అర్హతలేంటో చూద్దాం మనం. మనం రెజ్యూమే అడుగుదాము, సీవీ అంటాం, కరిక్యులమ్ విటే అడుగుదాం. అసలు నీకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి? నీకున్న క్రెడెన్షియల్స్ ఏంటి? నీకున్న అర్హతలు ఏంటి? యోనా వచ్చాడు ఇంటర్వ్యూకి అనుకోండి. సో, యోనా కూర్చున్నాడు చర్చ్ పెద్దలతో పాటు కూర్చోగానే అంటే మనం మరలా అంటే యోనాని ఇంటర్వ్యూ చేసే అంతటోళ్ళ మీరు ఇలాంటి మాటలు మనం అనొద్దు. నేను అంటుందేంటంటే ఎవరిని ఇంటర్వ్యూ చేసే అంతటోళ్ళం గాదు మనం. యోనా దేవుని ప్రవక్త. ఆయనను తక్కువ చేయటానికి మాట్లాడుతున్న మాటలైతే కాదు. వారెన్ వీర్స్‌బీ గాదు. ఆఫ్‌కోర్స్ నేను గూడా కాదు. ఇది ఓన్లీ మనము మన హృదయాల్లో ఏముందో అర్థం చేసుకోవటానికి అడిగేటువంటి ప్రశ్నలు. సో, యోనాని పెద్దలు యోనాతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ యోనా, అయ్యా మీరు మిషనరీగా వెళ్తానంటున్నారు గదా! మీకున్న అర్హతలేంటి అని యోనాని అడిగితే, ఏమేం క్వెషన్‌లు అడుగుతారో ఆ మిషనరీ ఆయన అడిగే క్వెషన్‌లు కొన్ని క్వెషన్‌లు ఇక్కడ చెప్పాడు. ఒక 5 క్వెషన్‌లు, 6 క్వెషన్‌లున్నాయి. ఆ 6 క్వెషన్‌లు చెప్తాను. మొట్టమొదటి క్వెషను, దేవుడు మిమ్మల్ని పిలిచారా యోనా గారు అని అడుగుతారంట ఫస్ట్ క్వెషన్. అడిగితే యోనా ఏం సమాధానం చెప్తాడంటే, ఓహ్! యాహ్! దేవుడు నన్ను పిలిచాడు. ఒకసారి గాదు 2 సార్లు పిలిచాడు. మొదటి అధ్యాయం మొదటి వచనంలో పిలిచాడు. మూడో అధ్యాయం మొదటి వచనంలో పిలిచాడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, దేవుడు నన్ను
చాలాసార్లు పిలిచాడు. 2 సార్లు అయితే పిలిచాడు ఈ పుస్తకంలో. సో, 2 సార్లు నన్ను పిలిచాడు. దేవుడు పిలిచాడు. అంటే అర్థం ఏంటంటే, ఈయనకి దేవుని పిలుపు ఉంది. దేవుని పిలుపు ఉంది. నంబర్ 1. నంబర్ 2, నీకు దేవుడి గురించి తెలుసా? డూ యూ హ్యావ్ ఎ రైట్ థియాలజీ? నాట్ ఎ ఫాల్స్ థియాలజీ. ఆర్థోడాక్స్ థియాలజీ లేకపోతే అనార్థోడాక్స్ థియాలజీ కాదు. దేవుడి గురించి నీకు మంచి అవగాహన ఉందా అని అడిగితే యోనా చెప్పాడంట, నాకు ఈ దేవుని గురించి ఎంత అవగాహన ఉందో మీరు ఒకసారి యోనా గ్రంథం చూస్తే అర్థమవుతుంది. యోనాకి ఎక్సలెంట్ అండర్స్టాండింగ్ ఉంది దేవుడి గురించి. వచనాలు ఎలా కోట్ చేసాడో చూసాం కదా మనం. 4వ అధ్యాయం 2వ వచనంలో, నీవు కటాక్షమును జాలియు బహుశాంతము అత్యంత కృపగల దేవుడు వెండి. తర్వాత 1వ అధ్యాయంలో కూడా చూసాం, సముద్రమును భూమికిని సృష్టికర్త అయిన దేవ, ఆకాశమందుండు దేవుడు అయిన యెహోవా. సో ఆయన 2వ అధ్యాయంలో కూడా చూసాం, ఆయన నాకు మరి కృపాధారం అన్నాడు. ఆయన గురించి గొప్పగా చెప్పాడు. సో ఈయనకి సాలిడ్ బిబ్లికల్ థియలాజికల్ ట్రైనింగ్ ఉంది. బాగా దేవుడి గురించి తెలుసు. మొట్టమొదటిది ఈయనకి దేవుని పిలుపు ఉంది. రెండోది ఈయనకి మంచి థియాలజీ ఉంది. గాడ్స్ వర్డ్ తెలుసు. మూడోది, ప్రార్థన చేస్తారా? మీరు ప్రార్థన చేసే అనుభవం ఉందా అని అడిగారంట. మూడో క్వశ్చన్ ఆయన. ఆయన ఏమన్నాడు? ప్రార్థన చేసే అనుభవం నాకు లేకపోవడం ఏంటి? చాలా గొప్ప ప్రార్థనా పరుణ్ణి నేను. మీరెవ్వరూ చేయలేని ప్రాంతాల్లో కూడా నేను ప్రార్థన చేశాను. సముద్రంలో ప్రార్థన చేశాను. సముద్రంలోనే కాదు, చేప కడుపులో కూడా నేను ప్రార్థన చేశాను. నాకు చాలా ప్రార్థన చేసిన అనుభవం ఉంది. 2వ అధ్యాయం అంతా ప్రార్థనే ఉంది. 4వ అధ్యాయంలో కూడా నేను ప్రార్థన చేశాను. నేను చాలా ప్రార్థన చేస్తాను. నాకు మంచి ప్రేయర్ లైఫ్ ఉందని చెప్తాడంట. సో సో అన్నీ బాగున్నాయి. దేవుడి పిలుపు ఉంది, మంచి థియాలజీ ఉంది, తర్వాత ప్రార్థన అనుభవం ఉంది. ప్రార్థన అనుభవంతో పాటు నీకు దేవుడితో నడిచిన లోతైన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? దేవుడితో నడిచిన లోతైన అనుభవాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారంట. అడిగితే నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. మీరు దేవుడిని భూమి మీద చూశారు, నేను దేవుడిని సముద్రంలో కూడా చూశాను. దేవుడితో నేను నడిచాను. దేవునితో నడిచినటువంటి గొప్ప గొప్ప అనుభవాలు, భూమి మీద ఎవ్వరికి లేని అనుభవాలు నాకు దేవుడితో ఉన్నాయి. చాలా అనుభవాలు ఉన్నాయి. దేవుడు నాకు చాలా సమీపంగా ఉన్నాడు అని చెప్పాడంట. ఎస్ మంచి మంచి అనుభవాలు ఉన్నాయని చెప్పాడు. సో వీళ్ళు అనుకున్నారంట, అసలు యోనా పర్ఫెక్ట్ పర్సన్, మనకి దేవుడు పిలిచాడు, వాక్యం బాగా తెలుసు, మంచి ప్రార్థన పరుడు, దేవుడితో నడిచిన అనుభవం ఉంది. నంబర్ 5, 5వ క్వశ్చన్ అడిగారంట, ప్రీచింగ్ చేయటం వచ్చా అని అడిగారంట. ప్రీచింగ్ చేస్తావా అని అడిగారంట. అడిగితే యోనా అన్నాడంట, నా ప్రీచింగ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నినివే పట్టణంలో నేను ఏం చేశానో మీరు 3వ అధ్యాయం చదవండి. నేను ఎంత ఎంత మంచిగా ప్రీచ్ చేయగలను, ఏం జరిగిందో మీకు తెలుస్తుంది. నేను ప్రీచ్ చేసినప్పుడు దేవుడు చాలా గొప్ప అద్భుతం చేశాడు ఆ పట్టణంలో. ఆ పట్టణం అంతా రక్షించబడ్డారు. సో నేను ప్రీచ్ చేసినప్పుడు మనుషులు మారతను నేను చూశాను నా కళ్ళతో. నేను మంచిగా చక్కగా వాక్యం చెప్పగలను అని చెప్పాడు. సో అన్నీ చాలా బాగున్నాయి. వీళ్ళు చాలా సంతోషపడ్డారు. అరే వీళ్ళు దేవుడు పిలిచాడు, థియాలజీ ఉంది, మంచి ప్రార్థనా జీవితం ఉంది, లోతైన అనుభవాలు ఉన్నాయి, మంచిగా ప్రీచ్ చేయగలడు. అందులో ఈయన ప్రీచ్ చేస్తే పట్టణమే మారిపోయిందంట. అసలు ఎక్కడా జరగలేదు ఇంత మంచి ప్రీచర్ ఈయన. సో తర్వాత అడిగారంట, నువ్వు దేవుడు వాక్యం మెమరైజ్ చేసావా అని అడిగారంట. అడిగితే నాకు చాలా వచనాలు బై హార్ట్ ఉన్నాయండి నాకు. 2వ అధ్యాయం మీరు చదవండి. 2వ అధ్యాయంలో చాలా వచనాలు నేను ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి కోట్ చేశాను. సో మొదటి అధ్యాయంలో నేను కోట్ చేశాను, 4వ అధ్యాయంలో నేను కోట్ చేశాను. నాకు స్క్రిప్చర్ చాలా ఇష్టము, దేవుడి వాక్యం నేను చాలా చదివాను, చాలా మెమరైజ్ చేశాను అని చెప్పి స్క్రిప్చర్ మెమరైజేషన్ గురించి ఆన్సర్ ఇచ్చాడు. సో అన్నీ బాగున్నాయి. అసలు ఇలాంటి పర్సన్ మీకు ఎక్కడైనా దొరుకుతారా? ఇలాంటి పర్సన్ ఒక మిషనరీగా ఎవరైనా భూమి మీద ఎక్కడైనా దొరుకుతారు? దేవుడి చేత పిలువబడ్డాడు, మంచి థియలాజికల్ ట్రైనింగ్ ఉంది, మంచి ప్రార్థనా జీవితం ఉంది, డీపర్ లైఫ్ ఉంది, తర్వాత మంచిగా ప్రీచ్ చేయగలడు, దేవుడి వాక్యం హృదయం నిండా నింపుకున్నాడు. మరి ఇంకా ఎలాంటి మిషనరీ కావాలి? ఆయన బెస్ట్ మిషనరీ కాదా? ఆయన బెస్ట్ మిషనరీ కాదా? అవునా, బెస్ట్ మిషనరీ. ఈయనకి మించిన మిషనరీ ఇంకెవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. సో అంతా చాలా సంతోషపడ్డారండి. అసలు బెస్ట్ పర్సన్ మనకి వచ్చాడు, యోనా లాంటి మిషనరీ మనకి ఇంకెక్కడ దొరకరు, ఈయన రైట్ మిషనరీ అని.
ఈలోపు పెద్దల్లో అన్నారంట, అప్పుడే కాదు, మనం ఇంకా వేరే ఏరియాలు కూడా చూడాలి. మిషనరీని తీసుకునేటప్పుడు ఇదే సరిపోదు. వేరే ఏరియాస్‌ని కూడా చూద్దాము అని ఇంకొక ఇద్దరు సాక్షుల్ని తీసుకొద్దాం మనం. వాళ్ళని కూడా అడుగుదాము. ఈయన్ని అడిగాము. ఈయనతో మాట్లాడాలనుకున్నంత మాట్లాడేసాం, అయిపోయింది. వాళ్ళని కూడా తీసుకొద్దాం. వాళ్ళతో కూడా మాట్లాడదామన్నారు. ఎవరు వాళ్ళంటే, సరే ఈ సాక్షులు చాలా మందున్నారు యోనా గ్రంథంలో. వాళ్ళందరిని ఒక్కొక్కళ్ళని అడుగుదాము. అసలు మీరేమనుకుంటున్నారు యోనా గురించి? మీరేమనుకుంటున్నారు యోనా గురించి అడుగుదాము. వాళ్ళేం చెప్తారో చూద్దాం మనకని చెప్పి, ఫస్టు ఎళ్లి నావికులున్నారు కదా! సెయిలర్స్‌ని అడిగారంట. యోనాని మేము తీసుకుందాం అనుకుంటున్నాము మిషనరీగా. మీ అభిప్రాయం ఏంటని అడిగారు. సెయిలర్స్ అన్నారంట, అమ్మో! ఆయన్ని తీసుకోవద్దు మీరు. ఆయన ట్రబుల్ మేకర్ అండి ఆయన. చాలా ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని. మా షిప్ ఎక్కాడంతే అసలు మేము చచ్చిపోవాల్సింది. మా జీవితాలు దగ్గర దగ్గర మరణంలోకి తీసుకెళ్ళాడు మమ్మల్ని. మమ్మల్ని దగ్గర దగ్గర మరణంలోకి తీసుకెళ్ళాడు మమ్మల్ని. అందరూ ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన చేయడు, మెదలకుండా పడుకుంటాడెళ్ళి లోపల. లోపల పడుకొని లేవడు. ఎళ్లి లేపి ప్రార్థన చేయమన్నా గూడా ప్రార్థన చేయడు. అలాంటి అలాంటి వ్యక్తిని మేమెప్పుడు చూడలేదు. ట్రబుల్ మేకర్ వద్దన్నాడు. సరే వీళ్ళు ఆయన తర్వాత ఈ పెద్ద చేప ఉంది గదా! ఆ చేప దగ్గరికెళ్లారంట. ఆ చేప దగ్గరికెళ్లి చేపని అడిగారంట. యోనాని మేము మిషనరీగా తీసుకుందాం అనుకుంటున్నాము. తీసుకోమంటావా అని. చేప చెప్పిందంట, తీసుకోవద్దాయన్ని. నేను దేవుడు చేసిన సృష్టే, ఆయన దేవుడు చేసిన సృష్టే. నేను మాత్రం దేవుడి మాట చెప్పగానే విన్నాను నేను. ఆయన మొండోడండి. మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాడు. హి ఈజ్ వెరీ స్టబర్న్ మ్యాన్. ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు. దేవుడు చెప్పింది చేయడు. దేవుడు ఇటువైపు వెళ్ళమంటే ఇటువైపు వెళ్ళాడు. నేను లాస్ట్ మినిట్‌లో దేవుడు నన్ను ఆజ్ఞాపిస్తే నేనెళ్లి ఆయన పట్టుకున్నాను. పట్టుకొని 3 రోజులు నా దగ్గర పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి విడిచిపెట్టానండి. నేనైతే ఆయన్ని మీరు తీసుకుంటానంటే మాత్రం నాకైతే హోల్ హార్టెడ్‌గా నేనైతే ఏమి చెప్పలేనండి అని చెప్పిందండి. తర్వాత నినివే పట్టణం వెళ్లారంట. నినివే పట్టణం వెళ్లి నినివే పట్టణస్తుల్ని అడిగారంట. యోనాని యోనా గురించి మీరేమనుకుంటున్నారు? యోనాని మిషనరీగా తీసుకోవచ్చు. వాళ్ళన్నారంట, చక్కగా వాక్యం చెప్పాడండి. మా హృదయాలన్నీ పగిలిపోయినాయి. మేము పశ్చాత్తాపడ్డాం. దేవుడు తిరిగాము. కానీ ఏమైందో తెలీదండి అతనికి. మేము నమ్ముకోవటం, దేవుడిని నమ్ముకోవటం అతనికి ఇష్టం లేదనుకుంటా. చాలా కోపం వచ్చేసింది ఆయనకి. మేము దేవుడి దగ్గరికి రావటం ఆయనకి ఇష్టం లేదండి. మరి మీరు మిషనరీ అంటున్నారు. మిషనరీ అన్నప్పుడు మరి మిషనరీ పనే దేవుడి దగ్గరికి మనుషుల్ని తీసుకురావటం కదండీ! మనుషుల దగ్గరికి దేవుడిని తీసుకొచ్చిన తర్వాత మనుషులు అక్కడ జరుగుతున్న గొప్ప కార్యాలు చూసి మరి కోప్పడతా, విసుక్కుంటా, అరుస్తా ఇలా ఉంటే ఎలా ఎలా అవుతదండి? మంచోడే అనుకున్నాము. మేము మారిన తర్వాత మాత్రం అతను మారిపోయాడండి. మేమైతే హోల్ హార్టెడ్‌గా ఈయన్ని మాత్రం మేము రికమెండ్ చేయలేమండి మిషనరీగా. తర్వాత 4 అధ్యాయంలోకొచ్చేటప్పటికి, మొదటి అధ్యాయంలో నావికులు, రెండో అధ్యాయంలో చేప, మూడో అధ్యాయంలో నినివే వాళ్ళు, నాలుగో అధ్యాయంలోకొచ్చేటప్పటికే పురుగుంది గదా! వామ్ ఉంది గదా! చెట్టుని కొరికింది గదా! దాన్ని అడిగారంట ఆ వామ్. అడిగితే అదందంట, అతను చాలా ఇమ్మెచ్యూర్ పర్సన్ అండి. మెచ్యూరిటీ లేదసలు అతనికి. ఆహ్, చాలా చేదైన హృదయం కలిగినవాడు. బిటర్ పర్సన్. ఈజ్ ఇమ్మెచ్యూర్, ఈజ్ బిటర్, ఈజ్ సిల్లీ. తెలివి లేనటువంటి వాడు. ఆహ్, ఓన్లీ ఫీలింగ్స్ మీద నడుస్తుంటాడు. చిన్నదానికి కోపమొస్తది. చిన్న చిన్న విషయాలకు కూడా కోపమొస్తది. ఆహ్, అతను అతను ఫీలింగ్సు చాలా దారుణంగా ఉంటాయండి. నేనైతే అతన్ని మీకు మిషనరీగా రికమెండ్ చేయనండి అని చెప్పింది. ఇప్పుడు చూడండి. మనకర్థమైంది ఏంటి డిస్కషన్ అంతట్లో అంటే, ఒక సైడు ఆయన ఆయన క్రెడెన్షియల్స్, ఆయనకున్న అర్హతలు చూస్తేనేమో అలాంటి వాడు భూమి మీద ఎవరు
లేరనిపిస్తుంది. ఇంకొక సైడు ఆయన ఎవరెవరి జీవితాల్లోకి వెళ్ళాడో వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఈయన మాత్రం మీరు తీసుకోవద్దని చెప్తున్నారు. అసలు ఇంత ఇంత వ్యత్యాసమా ఒకే వ్యక్తి జీవితంలో? ఒక సైడు దేవుడు పిలుపొందుకొని, మంచి ట్రైనింగ్ అయిపోయి, మంచి ప్రార్థనా జీవితం ఉండి, మంచి లోతైన అనుభవాలుండి, వాక్యం చక్కగా ప్రకటించగలిగి, వాక్యం హృదయంలో పెట్టుకొని అసలు బెస్ట్ మిషనరీలా కనపడుతున్నాడు. ఇంకొక సైడేమో ఆయన ఎవరి జీవితాల్లోకెళ్ళినా గూడా వాళ్ళ జీవితాల్లో ఎవ్వరు గూడా మంచిగా చెప్పట్లేదు ఈయన గురించి. సో, ఈ కమిటీ ఈ ఎల్డర్స్ గ్రూపు ఏం జేయాలో అర్థం కాలేదు. ఇదేంటి మనకి మంచి మిషనరీ దొరికాడని అనుకున్నాము. మనం ఇంకొక సైడ్ చూస్తేనేమో అసలు ఎవరు ఈయన మిషనరీగా రికమెండ్ చేయట్లేదు. మనం ఎలా నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు? మనం నిర్ణయం తీసుకోలేము. ఒక పని చేద్దాం మనం. దేవుడిని అడుగుదాము. ఆయన ఏం చెప్తాడో యోనా గురించి. ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం చేద్దామని. సో, ప్రభు దగ్గరికెళ్ళి అడిగారంట. మరలా చెప్తున్నాను. వారెన్ వీఎస్‌పీ గూడా అంటాడు. నేను ప్రభువుని అడిగేంత వ్యక్తిని కాదు. ఇది ఓన్లీ ఊహాజనితమైనటువంటి ఎపిసోడే కాబట్టి మాట్లాడుతున్నాను. ప్రభువుని మనం ఎవరం ప్రశ్నించలేము. యోనాను గూడా మనం ఎవరం ప్రశ్నించలేము. ఆయన ప్రవక్త, మనం ప్రవక్తలం కాదు. సో, మనల్ని మనం తగ్గించుకుందాము. ఆయన తగ్గించుకున్నాడు. నేను గూడా చెప్తున్నాను. ప్రభువుని మనం అడగగలమా? అడగలేము. ప్రభువుని అడిగారంట. ప్రభువా నువ్వు యోనాని పిలిచావా అని అడిగారు. ప్రభు అన్నాడంట, పిలిచాను నేను. ఒకసారి కాదు 2 సార్లు పిలిచాను. సరే ప్రభువా ఇతను నీకు విధేయుడేనా అని అడిగాను. విధేయుడేనా అని అడిగితే అన్నాడంట, బాహ్యంగా విధేయుడే కానీ లోపల మాత్రం విధేయుడు కాదు. హృదయము నాతో నడవలేదు. బాహ్యంగా కంప్లై అయ్యాడు. సో, ఏం చేయమంటావు ప్రభువా? మరి యోనాని మేము మిషనరీగా తీసుకోవాలా? తీసుకోకూడదా? అని ప్రభువుని అడిగారు. అడగటానికి ముందు ఎక్కడో ఒక చోట వారెన్ వీఎస్‌బీ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నాకు ఈ డిస్కషన్ అంతట్లో ఎక్కడ అంటాడో నాకు కరెక్ట్‌గా గుర్తు రావట్లేదు. ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, యోనాకున్న ఒకే ఒక్క ప్రాబ్లమ్ ఏంటంటే, నిజానికి మిషనరీకి ఉండాల్సిన ఒకే ఒక లక్షణం ఏంటంటే, ఎవరి కోసమైతే ఎళ్తన్నాడో, దేవుడు తెలియని నశించిపోతున్నటువంటి ప్రజలు. ఎవరి కోసమైతే ఎళ్తన్నాడో, వాళ్ళను ప్రేమించగలిగేవాడే మిషనరీగా అవుతాడంట. మిషనరీగా ఉండగలడంట. మనుష్యులను ప్రేమించలేని వాడు ఎప్పటికీ మిషనరీగా కాలేడంట. అంతే కదండీ! మిషనరీ అంటే అర్థం ఏంటంటే, మనుషుల్ని ప్రేమించడానికి ఎళ్తన్నాడు. దేవుడు ప్రేమను మనుషులకు చూపించడానికి ఎళ్తున్న వాడే మిషనరీ. మనుషుల్నే ప్రేమించలేని వాడు మిషనరీగా ఎలా పనికొస్తాడు? సో, యోనాకున్న ప్రాబ్లమ్ ఏంటి? యోనాకున్న ప్రాబ్లమ్ ఏంటంటే మనుషుల్ని ప్రేమించలేడు. సో, లాస్ట్‌లో ప్రభువా ఈ మాట వినలేదు గదా! నీ మాట మరి హృదయపూర్వకంగా వినలేదు గదా! అంటే, ప్రభు మరి తీసుకోమంటావా? ఈయన్ని మిషనరీగా తీసుకోవద్దా? అంటే ప్రభు అన్నాడంట, మనము యోనాకి ఇంకొక అవకాశం ఇవ్వటం మంచిది. ఆయన్ని మీరు మిషనరీగా తీసుకోవటం మంచిదని చెప్పాడు. నేను అనుకుంటాను దీంతో వీఎస్‌బీ మాటలు అయిపోయినాయి గానీ నేను చెప్తున్నాను. ఒక్కసారి ఫెయిల్ అయ్యాడని, లేకపోతే 2 సార్లు ఫెయిల్ అయ్యాడని, మనం మనుషులను గనక పక్కన పెట్టుకుంటూ వెళ్ళిపోయామంటే, మన జీవితాల్లో ఎవ్వరు ఉండరు ఆఖరికి. దేవుడు మన జీవితాల్లో ఎవరినైతే తీసుకొస్తున్నాడో, వాళ్ళని మార్చమని ప్రభువుకు ప్రార్థన చేయటమే మనకు మంచిది. యోనాని మనకు దేవుడు మిషనరీగా ఇస్తే, యోనాని మార్చేవాడు దేవుడు. నిజానికి 4వ అధ్యాయం ఆఖరిలో యోనా హృదయం పగిలిపోయిందని నేను నమ్ముతున్నాను. యోనా దేవుడు హృదయాన్ని చూశాడు. దేవుడు హృదయం చూసిన వాడు ఎప్పుడూ కూడా గొప్ప మిషనరీ అవుతాడు. సో, ప్రభువు నినివే పట్టణం విషయంలో యోనా ఫెయిల్ అయినట్టు మనకు అనిపించినప్పటికి కూడా, దేవుడు ఆ మిషన్‌ని సక్సెస్‌ఫుల్ చేశాడు. అంతేకాదు యోనా హృదయాన్ని పూర్తిగా మార్చాడు.
మార్చాడు కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే మనము ఆయన మిషనరీగా పంపించడమే మంచిది. ఈసారి దేవుడు హృదయాన్ని చూశాడు కాబట్టి ఈసారి ఆయన కృపను, ఆయన కనికరాన్ని, ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యమును, ఆయన దయను నశించిపోతున్న వారి పట్ల భారము కలిగి భారమైన హృదయంతో ప్రకటిస్తాడు. అనేక మంది జీవము గల దేవుడు తన ప్రియకుమారుడిని మన కోసం ఈ లోకములోకి పంపించాడు. మన కోసము లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా జీసస్ క్రైస్ట్ వచ్చాడు. ఆయన మనందరి పాపములను సిలువలో మోసాడు. దేవుని ఉగ్రతను మోసాడు. మన పాపము ఆయన మీదకు తీసుకొని ఆయన దయగలవాడు కనుక మనకు ఆయన నీతినిచ్చి మనకు నిత్య జీవాన్ని తీసుకెళ్తున్నాడు. ఇదిగో చీకట్లో ఉన్న మీరందరూ సిలువ వైపు తిరగండి, నిత్య జీవం వైపు తిరగండి అని ప్రకటించేటువంటి గొప్ప మిషనరీ అవుతాడని నేను కూడా యోనాని మిషనరీగా తీసుకోవాలని నేను కూడా అనుకుంటా ఉన్నాను. దేవుని విస్తారమైన కృప మనందరికీ తోడుగా ఉంది కాక. థ్యాంక్ యూ వెరీ మచ్.